వెల్కమ్ టు విఘ్నేశ్వర్ అండ్ విజయ క్రాఫ్ట్ అండి. మనం ఇప్పుడు మోల్డిట్తో టాయ్స్ చేసుకొని దాన్ని ఈ ఫ్లవర్ వాజ్లో ఉపయోగించుకున్నామండి. ఫ్లవర్ వాజ్ పాండా టాయ్. సో దీనికి కావాల్సినవి ఫెవికాల్, టిష్యూ పేపర్, ఒక వేస్ట్ బాటిల్, మోల్డిట్, బ్రష్. మనం ఇప్పుడు ఎలా తయారీ అన్నది చూద్దామండి. ఫస్ట్ మనం ఫెవికాల్ని తీసుకుందాం. కాస్త ఫెవికాల్ని అప్లై చేసి తర్వాత టిష్యూ పేపర్ స్టఫ్ చేద్దామండి. చక్కగా మనం టిష్యూ పేపర్ని ఇలా ఫెవికాల్కి స్టఫ్ చేస్తున్నాం. ఇలా వేస్ట్ వచ్చింది కదండి, దాన్ని కాస్త కట్ చేద్దాం. ఇలా స్టఫ్ చేసుకున్నాక ఒక 10 minutes దాన్ని డ్రై అవ్వాలి. ఈ మోల్డ్ రెండింటినీ కూడా మనం కలిపేసుకున్నామండి. మనకి కలిపేసుకుంటే మనకు ఇలా అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం పాండా ఎలా చేయాలి ఇలా తీసుకున్నాం. సో బాటిల్ రెడీ అయిందండి. కొంచెం ఫెవికాల్ వేసుకున్నాం. కొద్దిగా ఫెవికాల్ వేసుకొని కింద భాగం ఇది పైన హెడ్, దీనికి కూడా లైట్గా ఫెవికాల్ వేద్దాం. నెక్స్ట్ మనం హ్యాండ్స్, లెగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్, లెగ్, నెక్స్ట్ ఏమో ఇటు కూడా సేమ్. ఆ తర్వాత పైన చెవులు పెడదామండి. సో ఫైనల్గా అయితే మనకు పాండా రెడీ అయ్యింది. ఇది మోల్డ్ కదండి, ఇది కొంచెం డ్రై అవనిద్దామండి. కాస్త డ్రై అయిన తర్వాత మనం కలర్స్ వేసుకుందాం. ఫేస్కి, ఐస్ ఇవన్నీ కూడా మనం కలర్స్ తోటి ప్రిపేర్ చేసుకుంటాం. బాడీ డ్రై అయిందండి. ఇప్పుడు నేను ప్యాస్టల్ కలర్ వాడుతున్నానండి. వైట్ వేసుకోవచ్చు, ప్యాస్టల్లో లావెండర్ కలర్ తీసుకున్నానండి. నేను మొత్తం కూడా హ్యాండ్స్ ఇవన్నీ కూడా ప్యాస్టల్ వేస్తున్నానండి. నెక్స్ట్ కోటింగ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ వేసుకుందాం. సో లైట్ కలర్ లోపల వేస్తే బాడీ లోపల బాగుంటుంది. కలర్ బయటకు మళ్ళీ బాగా కనిపిస్తుందండి. ఒక్క 5 or 10 minutes డ్రై అయిందనుకోండి. నెక్స్ట్ బ్లాక్ వేసేసుకుందాం. ఈలోపు మనం ఈ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో దానికి మనం ఈ మెటాలిక్ కలర్, కాపర్ కలర్ తీసుకున్నానండి. మనం హ్యాండ్స్కి, లెగ్స్కి, ఐస్ ఇవన్నీ కూడా మనం బ్లాక్ వేసుకున్నామండి. ఓకే, హ్యాండ్స్, లెగ్స్ కంప్లీట్ అయినాయండి. సో ఐస్ పెట్టుకున్నాం. పాయింట్ బ్రషెస్ తీసుకున్నామండి ఐస్కి. ఫైనల్గా పాండా రెడీ. దీని లోపల ఫ్లవర్స్ మరొక వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.